హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో ఫ్రెండ్స్ కలుసుకోవటం చూసాం. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. మిసెస్ చాంబాల్ అంటారేంటి నిన్ను? ఈ స్కూల్లో నీ పేరు మాలవిక, అలా అని అందరికీ చెప్పు అని అంటాడు రజత్. నన్నేం చేయమంటావు చెప్పు? జాంబాల్ పేరు అటాచ్ అయిన కాడ నుంచి నా పేరు మాలవిక అని అందరు మర్చిపోయారు అని అంటారు మిసెస్ దేవ్, అంటే మాలవిక సేత్. అయ్యో పాపం, నాకు తెలిసిన మాలవిక ఆదిరాజ్ని ఒక ఆట ఆడిచ్చింది అని అంటాడు రజత్ ఆదిరాజ్ వైపు చూపిస్తూ. ఆది వచ్చి దేవుని పలకరిస్తాడు. ఆది, ఎలా ఉన్నావు? నా పెళ్ళికి ఎందుకు రాలేదు? నిన్ను చాలా మిస్ అయ్యాం. అలాగే తాతగారి గురించి విన్నాం, ఐఎమ్ సో సారీ అని అంటాడు దేవ్. ఈ స్పీచ్లు ఇవ్వటం నువ్వు ఇంకా మానలేదా? ఎలా వింటున్నావురా ఆది? మేమిద్దరమేనా నార్మల్గా ఉన్నావు అని అంటాడు సుయాష్. మీరసలు ఎప్పుడురా నార్మల్గా ఉన్నారు అని అంటాడు ఆది. ఈలోపు మాలవిక ఆది దగ్గరకు వచ్చి హాయ్ అని పలకరిస్తుంది. ఆది కళ్ళు మాత్రం నినాద్ కోసం వెతుకుతూ ఉంటాయి, కానీ నినాద్ ఎక్కడా కనిపించడు. ఈలోపు మిస్ ఘోష్ రూమ్లో ఉన్న వేదాంత్ బయటకొచ్చి విండోలోంచి ఆదిరాజ్ని ఫ్రెండ్స్ని గమనిస్తూ ఉంటాడు. ఇక రీయూనియన్ కోసం వచ్చిన స్టూడెంట్స్ అందరినీ కూడా గ్రూప్ ఫోటో కోసం గ్యాదర్ అవ్వమంటారు టీమ్. స్కూల్ డేస్లో గ్రూప్ ఫోటో అప్పుడు నినాద్ కోసం ఎలాగైతే వెతుక్కుంటాడో అలాగే ఇప్పుడు కూడా ఆదిరాజ్ నినాద్ కోసం వెతుకుతూ ఉంటాడు. సరిగ్గా ఫోటో క్లిక్ చేసే టైంకి స్కూల్ రూఫ్ మీద ఉన్న మెటల్ థింగ్ ఒకటి ఊడి వాళ్ళ ముందు పడుతుంది. అందరూ కంగారుగా లేచి ఎలా జరిగింది అనుకుంటూ ఉంటారు. ఆదిరాజ్కి మాత్రం వెనక నుండి ఎవరో ఆదు అని పిలిచినట్టు అనిపిస్తుంది. ఆది వెనక్కి తిరిగి చూడగా విండోలోంచి చూస్తున్న వేదాంత్ కనిపిస్తాడు మన ఆదికి. ఆదిని చూడగానే వేదాంత్ చిన్న స్మైల్ ఇస్తాడు. అలాగే ఆర్కైవ్ రూమ్లో ఉన్న డైరీ దానంతట అదే ఓపెన్ అయ్యి దాంట్లో నినాద్ ఫోటోకి కొట్టేసున్న స్కెచ్ మార్కులు దానంతట అవే ఎరేజ్ అయిపోతాయి. ఇక స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తూ ఉన్న ఆదిరాజ్కి తన స్కూల్ డేస్లో నినాద్ అండ్ ఆది స్విమ్ చేసిన మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక కొంచెం సేపటికి మళ్ళీ ఆదు అని పిలిచినట్టు అనిపిస్తుంది. కంగారు పడి ఆగి చూస్తాడు మన ఆదిరాజ్. ఇక సడన్గా లోపలికి ఎవరో లాగినట్టు అనిపిస్తుంది ఆదికి. లోపల ఊపిరాడక బయటికి రావటానికి ట్రై చేస్తూ ఉంటాడు ఆది. కొంచెం సేపటి తర్వాత బయటికి రాగలుగుతాడు ఆది. బయటికొచ్చి అక్కడ కూర్చొని టాబ్లెట్స్ వేసుకొని రిలాక్స్ అయిన తర్వాత తన చెయ్యి చూసుకోగా వేదాంత్ చేతికున్న మార్కే ఆదిరాజుకు కూడా ఉంటుంది. మరోవైపు ఫోన్ మాట్లాడటం అయిపోయిన మిస్ ఘోష్కి ఎవరో తలుపు కొట్టినట్టు వినిపిస్తుంది. తను వెనక్కి తిరగకుండా మరి రా వేదాంత్, లోపలికి రా, ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను అని ఏదో వెతుకుతూ ఉంటుంది. కొంచెం సేపటికి వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవరూ ఉండరు. అదేంటి ఎవరూ లేరు అని ఆలోచిస్తుండగా మే ఐ కమ్ ఇన్ మిస్ అని అడుగుతాడు వేదాంత్. రా వేదాంత్ అని అంటుంది మిస్ ఘోష్. లోపలికొచ్చి కూర్చోగానే నీలాగే నాకు కూడా ఈ చోటు కొత్తే, నాకు కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. నేను ఈ రూమ్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో వచ్చి ఈ చైర్లో కూర్చున్నట్టు అనిపించింది. తిరిగి చూస్తే ఎవరూ లేరు, కానీ ఎవరో నడిచొచ్చిన శబ్దం నాకు వినిపించింది. ఎందుకు అలా జరిగిందో తెలుసా? ఎందుకంటే నేను ఎక్కువగా రష్గా ఉండే కోల్కతాలో ఉండేదాన్ని, అందుకే నాకు అప్పుడప్పుడు అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. దానికి అర్థం నేను ఇల్లును మిస్ అవుతున్నానని. నువ్వు కూడా మీ ఇల్లును మిస్ అవుతున్నావా అని అడుగుతోంది మిస్ ఘోష్ వేదాంత్ని. అవును అన్నట్టుగా తలూపుతాడు వేదాంత్. దేన్ని ఎక్కువగా మిస్ అవుతున్నావు అని అడుగుతుంది మిస్ ఘోష్. డిన్నర్ని మిస్ అవుతున్నాను అని అంటాడు వేదాంత్. డిన్నర్లో అంత స్పెషల్ ఏముంటుంది అని అడుగుతుంది మిస్ ఘోష్. డాడ్, మమ్మీ ఇంకా నేను అందరం కలిసే భోంచేస్తాం. మా డాడ్ మంచి కుక్ కూడా అని అంటాడు వేదాంత్. అవునా, అయితే నెక్స్ట్ టైం కలిసినప్పుడు తప్పకుండా రెసిపీస్ అడగాలి మీ డాడీని అని అంటారు మిస్ ఘోష్. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.